హాయ్ అండి. ఈరోజు మేము మా ఫ్యామిలీ మొత్తం ముగ్గురం కలిపి ఏ సినిమాకి వెళ్తున్నాం గెస్ చేయగలరా? యెస్. ఆబ్వియస్‌గా ఈరోజు 'కల్కి' సినిమా రిలీజ్ కాబట్టి 'కల్కి'కే వెళ్తున్నాం. రిలీజ్ అయిన రోజే మా హస్బెండ్ టికెట్స్ తీశారు. మా పాప గత 3 డేస్ నుండి మా ఆయన్ని తినేస్తుంది. నా షార్ట్ వీడియో మీరు చూసుంటే గనుక మీకు తెలుస్తుంది. ఆ షార్ట్ వీడియోలో తెగ అడుగుతుందన్నమాట. సో, అందుకు అదిగో ఆవిడని తీసుకొని వెళ్తున్నాం. మధ్యలో వర్షం వచ్చినా సరే తగ్గేదేలే అంటున్నట్టు వెళ్ళిపోతున్నాం అన్నమాట. మీరు గనుక కాకినాడలో ఉంటే మీకు ఎస్ఆర్ఎంటీ మాల్ తెలిసే ఉంటుంది కదా! ఆ మాల్‌లోనేనండి. మా హస్బెండ్ ఎప్పుడు టికెట్ తీసినా మాక్సిమం ఐనాక్స్‌లోనే తీస్తారు. పిల్లలతో కొంచెం పీస్‌ఫుల్‌గా చూడొచ్చు కదా! అందుకు. సో, అదిగో మాల్‌లోకి ఎంటర్ అయిపోతున్నాం. మాల్లోకి ఎంటర్ అవ్వగానే చూసారు కదా, ఇది పార్కింగ్ అన్నమాట అండి. మనం అక్కడికి వెళ్ళగానే మనకి యాక్చువల్లీ ఇన్నాళ్ళు ఏంటంటే మనమే బటన్తో ప్రెస్ చేసుకుంటే మనకి టోకెన్ వచ్చేది. బట్ ఇప్పుడు ఏంటంటే అక్కడే పర్సన్స్ ఉండి వాళ్ళే టోకెన్ అనేది ప్రెస్ చేసి ఇస్తున్నారు. చూడండి మీరు కావాలంటే. వాళ్ళు కూడా వర్షం కదా, సో అందుకు చూసారా కవర్ అది వేసుకొని, ఆ మిషన్ అది తడిసిపోకుండా దానికి కవర్ వేసుకొని టోకెన్ మనకి ఇచ్చేసారు. ఇచ్చేసిన వెంటనే సెల్లార్లోకి బయలుదేరిపోయాయి. యాక్చువల్లీ B1 B2 2 ఉంటాయి మనకి. ఈసారి హ్యాపీగా ఫస్ట్ ఇంకా మార్నింగ్ సెషన్ కాబట్టి B1లోనే అంటే ఫస్ట్లోనే పార్కింగ్ అనేది దొరికేసింది. చూసారా కిందకి ఎలా వెళ్తున్నామో. యాక్చువల్లీ వర్షం చిన్న చిన్నగా పడుతుంది, బట్ కంటిన్యూస్గా పడుతుందండి. దానివల్ల అంత వాటర్ లేదు, కానీ లేదంటే మొత్తం ఈ సెల్లార్ అంతా వాటర్ అలా చుక్కలు చుక్కలు పడుతూనే ఉంటుంది, అంతా తడిసిపోయి ఉంటుంది అన్నమాట. అదిగో B1లోకి వచ్చేసాం. వచ్చిన వెంటనే కార్ చూసారా మా రైట్ సైడ్ వెళ్ళిపోతుంది. మేమేమో లెఫ్ట్ సైడ్ 2 వీలర్ పార్కింగ్ ఇచ్చాడు. సో అందుకు లెఫ్ట్ సైడ్ వెళ్ళి ఎక్కడో ప్లేస్ ఉందా దగ్గరగా ఉండేది చూసుకుని, ఎందుకంటే పాపతో కదా వెళ్ళేటప్పుడు వెళ్ళడానికి ఈజీ అవుతుందని చెప్పి దిగి మా ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో నేను అవన్నీ డిక్కీలో పెట్టేసాను. లిఫ్ట్ దగ్గరికి వస్తాయని లిఫ్ట్ని చూస్తే చాలు మా పాప ఏంటంటే ఇంకా నొక్కుతానమ్మా, నేను నొక్కుతానని పైకి తెగ నొక్కేయడానికి ట్రై చేస్తుంది, కానీ దానికి అందదు. ఇంకొంచెం ఎదగాలండి. ఇంకొక 1 ఇయర్ ఆగితే అది బాగా హైట్ ఎదుగుతుందండి. సో అప్పుడు అందేస్తుంది, ఇంకా ఏది పడితే అది నొక్కేస్తుంది. ప్రజెంట్ మనం 3rd ఫ్లోర్, ఐనాక్స్ మనకు 3rd ఫ్లోర్లోనే ఉంటుంది అన్నమాట. సో ఆ ఫ్లోర్కి అదిగో వచ్చేసాము. వచ్చేసిన వెంటనే మనకి ఇమీడియట్గా చూసారా లెఫ్ట్ సైడ్కి టర్న్ అవ్వగానే మనకి ఫుడ్ కోర్ట్స్ అన్నీ ఉంటాయన్నమాట వరుసగా. మెయిన్ అక్కడ మీరు సెకండ్ చూస్తే అది క్యాండీది అన్నమాట. మా పాప అక్కడ ఆగి మా క్యాండీ కావాలని తినేస్తుంది ఎప్పుడు. ఈసారి ఇంకా చూడలేదు దాన్ని. ఎస్కలేటర్ వైపు వెళ్ళిపోయింది మనసు. అదిగో చూసారా ఎస్కలేటర్ వైపు చూపిస్తుంది. అమ్మ ఎస్కలేటర్ దగ్గరికి వెళ్దాం అన్నది. మాకు టైం అప్పటికే 10:40 అయిపోయింది. 11కి కదా మూవీ, అలౌ చేస్తారేమో అనుకొని మేము థియేటర్ దగ్గరికి వెళ్ళాము. ఐనాక్స్ ఎక్కడైతే ఉందో అదిగో, కానీ ఇంకా గేట్స్ ఓపెన్ చేయలేదు. చూసారా మీరు వాళ్ళ థ్రెడ్స్ ఉన్నాయి కదా, ఓపెన్ చేస్తే అప్పుడు లోపలికి వెళ్ళచ్చు. యాక్చువల్ మార్చేసారండి. ఈ ట్విన్ బర్డ్స్ ఉండేది కాదు. నేను వచ్చి ఒక 2 months అవుతుంది ఐనాక్స్కి వచ్చి. ఈ మధ్యన మూవీస్ ఏం లేవు కదా, సో రాలేదు. ఇంకా సర్లే మా పాప ఎలాగో ఎస్కలేటర్ ఎక్కుతానంటుంది కదా అని అలా ఒకసారి మొత్తం పైనుంచి కిందకి అంతా మీరు చూస్తారు కదా, చూడని వాళ్ళు ఎవరన్నా ఉంటే చూస్తారు కదా అని మాల్ అంతా అదిగో జస్ట్ ఒక క్లిక్ ఇచ్చాను. దాని తర్వాత మా పాప ఎస్కలేటర్ అన్నదని సరే గ్రౌండ్ ఫ్లోర్ ఏదైతే ఉందో దానికి వెళ్ళి మళ్ళీ పైకి వచ్చేయచ్చు కదా, అప్పుడు ఈజీగా ఉంటుంది కదా అని దాన్ని తీసుకెళ్ళాను. అదిగో చూడండి, ఎందుకో ఎస్కలేటర్ చూసారు తెగ ఆనందపడిపోద్దండి, అర్థం కాదు అస్సలు. అదిగో చూసారా దాని ఫేస్లో ఆనందం, కానీ దాన్ని జాగ్రత్తగా పట్టుకోవాలి, ఇంకా చిన్న పాప కదా తెలియదు. సో దిగాం కదా, మళ్ళీ సేమ్ అదే 3rd ఫ్లోర్కి వెళ్ళే ఎక్స్కలేటర్ పైన ఉంటుందన్నమాట. సో అక్కడికి అలా నడుచుకుంటూ వెళ్తున్నాం. యాక్చువల్లీ మా హస్బెండ్కి ఫోన్ వచ్చింది. సర్లే మీరు మాట్లాడుతూ ఉండండి, ఇక్కడే థియేటర్ దగ్గర ఐనాక్స్ బయటనే వెయిట్ చేయండి, మేము ఇద్దరం అలా ఎస్కలేటర్ వెళ్ళి ఎక్కొచ్చేస్తాం అంటే సరే అన్నారు. బట్ మా వెనకాతలే వచ్చారు, మేము చూసుకోలేదు దాన్ని. దాన్ని అలా నడిపిస్తుంటే ఏవేవి ఉన్నాయని చూస్తుంది. అక్కడ మధ్యలో మనకు ఒక టాయ్ షాప్ కనిపించింది అనమాట. అది చూసి అమ్మ నాకు బొమ్మ కావాలమ్మా అన్నది. బట్ ఏం కొనలేదు అనుకోండి. ఎందుకు బొమ్మలు కొన్నా అవి వాడరు చేయరు సరిగ్గా. ఈ పిల్లలు సరిగ్గా వాడుకోరు, యూస్ చేయరు, అవి అలా పక్కన పడేసి ఉంచాలంతే, అంతకుమించి ఏం చేయరు కదా. అదే దాని చూపు చూసారా, బొమ్మల వైపు చూసి అమ్మ నాకు కొను అని అడుగుతుంది. నేను సరే కొంటానులే పద అంటే అదిగో లేదు నాకు కొనాలని వెళ్ళిపోతుంది. వెనకాతలో వాళ్ళ నాన్న ఉన్నారు, వాళ్ళ నాన్నని కూడా అడుగుతుంది అనమాట కొనండి అని. బట్ వాళ్ళ నాన్న ఫోన్లో బిజీగా ఉన్నారు. ఇంకా నన్నే అడుగుతుంది అనమాట. ఎక్కువ ఏం కావాలన్నా నన్నే అడుగుతుంది మ్యాక్సిమం. వాళ్ళ నాన్న ఇంట్లో ఉంటే అడుగుద్ది అనమాట. పరిగెట్టుకుంటూ మళ్ళీ కిందకి వెళ్ళే ఎస్కలేటర్ ఉంది, అది ఎక్కేస్తానంటుంది. అది కిందకి వెళ్తుందమ్మా, మనం పైకి వెళ్ళాలి, దాని పక్కనే ఉంది పైకి వెళ్ళేది పద అంటే అదిగో చూసింది. అయినా సరే మళ్ళీ కింద దాని సైడే వెళ్తానంటుంది అన్నమాట. అదిగో చూసారా మీరు. సో ఇప్పుడు పైకి వెళ్ళి ఎస్కలేటర్ ఎక్కుతున్నాం అనమాట. ఇది ఎక్కేటప్పుడు కూడా దాని ఫేస్లో ఆనందం, అమ్మో నేను ఏదో ఎక్కేసాను, నేను ఏదో చేసానని. కావాలంటే మీరు చూడండి ఒకసారి జస్టిని ఫేస్లో ఎలా ఉందో ఆనందం. వాళ్ళ నాన్న పక్కన నడుస్తూ టకటకా అని పరిగెట్టేస్తుంది ఎస్కలేటర్ని చూసి. అదిగోండి చూడండి ఎస్కలేటర్ దగ్గరికి వచ్చేసాం. ఇదేంటంటే ఇప్పుడు 3rd ఫ్లోర్కి తీసుకెళ్తుంది మనకి. 3rd ఫ్లోర్లో ఫుల్ అన్ని ఫుడ్ కోర్ట్లు ఉంటాయండి. మనకి ఏది కావాలంటే అది KFC. అదిగో చూసారా వీడియో నేను వాయిస్ ఓవర్ ఇస్తుంటే పక్క నుండి చూసి
ఎస్కలేటర్ వచ్చేసరికి అదిగో వచ్చేసింది అని చెప్తుందనమాట ఎస్కలేటర్. అదిగో ఎక్కేస్తే యాక్చువల్లీ పైన అబ్బాయిలు ఉన్నారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోదాం అనుకుంది. నేను సడన్‌గా జష్యూ అని పిలిచేసరికి ఆగిపోయిందనమాట. అదిగో కూర్చోండిపోయిందండి. నేను తీసేసాను పైకి. వచ్చేసాము ఇంకా. సరే ఐనాక్స్ ఓపెన్ చేసి ఉంటారు కదా చూద్దాం అంటే అదిగో ఓపెన్ చేసేసారు, వెళ్తున్నారు. వీడియోస్ ఆర్ రిస్ట్రిక్టెడ్ అన్నారనమాట. ఇంక అందుకే ఆపేసాము. మా వీడియో చెకింగ్ కూడా మేము ఏం చూపించలేదు మీకు. మా టికెట్స్ చెకింగ్ అదంతా. అంగో థియేటర్ లోపలికి వెళ్ళగానే ఎంట్రన్స్ ఇలా ఉంటుందన్నమాట. బాగుంటుందండి, కొంచెం పీస్ఫుల్గా. మిగతా థియేటర్స్లో అలా కాకుండా కొంచెం పీస్ఫుల్గా ఉంటుంది. మాకు 5 దొరికింది యాక్చువల్లీ. టికెట్స్ అర్ధరాత్రి పెట్టాడంట మా హస్బెండ్, అప్పటికప్పుడు చూసి టికెట్స్ తీశారు. మాకు 5 రోలో దొరికింది. అదిగో వెళ్ళి కూర్చున్నాం. యాక్చువల్లీ మాది 8, 9 వచ్చింది. బట్ మా హస్బెండ్ ఏంటంటే 7లో కూర్చో, ఎవరన్నా వస్తే ఎక్స్చేంజ్ చేసుకుందాంలే అన్నారు. సరే అని చెప్పి నేను 7లో కూర్చున్నాను. వచ్చారు, ఎక్స్చేంజ్ చేసుకున్నాక మూవీ స్టార్ట్ అయింది.